పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యులు అమలు చేయాలని, పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ హాజర్డ్స్ పరిశ్రమల ప్రతినిధులతో పరిశ్రమల శాఖ, పోలీసు శాఖ తదితర సంబంధిత శాఖలతో కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్తంగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ మధ్యనే మన జిల్లాలో 3 వేర్వేరు పరిశ్రమల్లో వివిధ కారణాల వల్ల ప్రమాదం బారిన పడి చనిపోవడం జరిగిందని తెలిపారు. ఈ మధ్యనే మన జిల్లాలో 3 వేర్వేరు పరిశ్రమల్లో వివిధ కారణాల వల్ల ప్రమాదం బారిన పడి చనిపోవడం జరిగిందని, ఈ దురదృష్ట సంఘటన అని తెలిపారు. పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఆలస్యంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతుందని, అలా కాకుండా సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిస్తే జిల్లా యంత్రాంగం నుండి తగిన చర్యలు చేపట్టడం ద్వారా అపాయం తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 12 MAH-A అత్యంత ప్రమాదకర కేటగిరీలో, 1007 MAH-B1 మరియు MAH-B2 కేటగిరీలో పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. పలు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నుండి గుర్తించి సూచించిన భద్రతా లోపాల మేరకు సంబంధిత పరిశ్రమలు సరిచేసుకుని భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పరిశ్రమల వద్ద సేఫ్టీ ఆడిట్ జరిగిందని ప్రస్ఫుటంగా కనిపించేలా తేదీ, సంవత్సరం వివరాలు ప్రదర్శించాలని అన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి విధులకు సంబంధించిన, అలాగే ఉద్యోగరీత్యా వారి పనుల్లో రిస్క్ అంశాలపై అవగాహన, శిక్షణ ఎప్పటికప్పుడు కల్పించాలని సూచించారు. పరిశ్రమలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ పారిశ్రామికవేత్తలకు సహృదయంతో వాతావరణం కల్పిస్తూ వాటి విస్తరణకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల భద్రత కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. పరిశ్రమల్లో క్వాలిఫైడ్, సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో గత కొన్ని రోజుల క్రిందట జరిగిన ప్రమాద ఘటనలను ఇతర పరిశ్రమలతో షేర్ చేసుకోవడం ద్వారా అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. ప్రతి పరిశ్రమల్లో 2 నెలలకు ఒకసారి తప్పకుండా ఫైర్ మాక్ డ్రిల్ చేయాలని, అలాగే ఒక మాక్ డ్రిల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ను 6 నెలలకు ఒకసారి జనవరి మరియు జూలై నెలల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీల వారు మార్గదర్శకాల మేరకు తప్పక నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ ఫ్రెండ్లీ, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా అన్న చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యం యువతకు అందుబాటులో ఉండేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంలో పలు పరిశ్రమలో జరిగిన ప్రమాద సంఘటనల నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు చేయాలని, అలాగే విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్, హాస్పిటల్, ట్రాన్స్పోర్ట్ అంశాలు ప్రణాళికలు ఉండాలని సూచించారు. హాజర్డ్ పరిశ్రమలు వారి సెక్యూరిటీ ప్లాన్, డిశ్చార్జ్ మేనేజ్మెంట్ ప్లాన్, బ్లూ ప్రింట్ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి అందుబాటులో ఉంచాలని, తద్వారా అపాయకర పరిస్థితుల్లో రిస్క్ కొరకు త్వరితగతిన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.